నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. నయవంచనకు నిలువెత్తు సాక్ష్యం, నైత్యం స్వార్థం కలగలిసిన కుతంత్రానికి పరాకాష్ట. భాయి భాయి అన్న నినాదానికి తూట్లు పొడిచిన డ్రాగన్ దురాగతమది. భారతదేశానికి సంబంధించి ఎన్నేళ్లకు మరిచిపోలేని పీడకల. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఉదంతం 1962 భారత్పై చైనా దురాక్రమణ. మువ్వన్నెల పతాకానికి ఎదురైన ఘోర పరాభవం. వందలాది మంది సైనికుల్ని కోల్పోయాం, విలువైన భూభాగం కోల్పోయాం. దేశ గౌరవ ప్రతిష్టలు, మనోస్థైర్యాలపై అదో మానని గాయంగా మిగిలిపోయింది. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందిన 15 ఏళ్లకే జరిగిన నాటి యుద్ధం పరాభవాన్నే కాక అంతకంటే విలువైన ఎన్నో గుణపాఠాల్ని నేర్పింది. అది 1962 అక్టోబర్ 20వ తేదీ. పంచశీల సూత్రాలకు పాతరేసి, హిందీ చీనీ భాయ్ భాయ్ నినాదానికి ఉరివేసి సరిహద్దుల్లో చైనా సమరభేరి మోగించిన రోజు. భారత్ చైనాల మధ్య అప్పటికే నలుగుతున్న సరిహద్దు వివాదం చినికి చివరికి యుద్ధానికి దారితీసింది. వివాదాస్పద మెక్మోహన్ రేఖ దాటుకుని చొరబడిన చైనా విముక్తి సేనలు పిఎల్ఏ భారత్ పై దాడికి తెగబడ్డాయి. నాటి పాలకుల, సైనిక వ్యూహకర్తల విధానపరమైన వైఫల్యాల వల్ల ఎదురుదాడిలో తడబడిన భారత్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. యుద్ధంలో మొత్తం 12,000 మంది సైనికులు పాల్గొంటే 1,383 మంది కథన క్షేత్రంలోనే వీరమరణం పొందారు. 1,047 మంది క్షతగాత్రులయ్యారు. 1,696 మంది జాడ తెలియకుండా పోయారు. 3,969 మంది శత్రుముఖలకు బందీలుగా చిక్కారు. 80,000 మందితో విరుచుకుపడిన చైనా కుతంత్రాన్ని అర్థం చేసుకోవడంలో వైఫల్యానికి కొత్త ఢిల్లీ చెల్లించిన భారీ మూల్యమది. చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు మావో జెడాంగ్ స్వయంగా దాడికి పచ్చజెండా ఊపారు. భారత్ కి బుద్ధి చెప్పాలంటే దాడి ఒక్కటే మార్గమంటూ దురహంకారంతో యుద్ధ ప్రకటన చేశారు. అలా 1962 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 20 వరకు నెల రోజుల పాటు హోరాహోరీ సంగ్రామం సాగింది. చివరికి డ్రాగన్ తంత్రాలు, భారీ సేనావాహిని ముందు భారత్ తలవంచక తప్పలేదు. ఆక్సాయ్ చిన్ ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ పోరులో భౌగోళికంగానూ మనకు తీవ్ర నష్టమే ఎదురైంది. పశ్చిమ సెక్టార్ చుషల్లోని రజాంగ్లో, తూర్పు సెక్టార్లోని తవాంగ్లను చైనా ఆక్రమించింది. జమ్మూ కాశ్మీర్లోని శిఖరాన్నున్న ఆక్సాయ్ చిన్, దౌలత్ బేగ్, ఓల్టీ సెక్టార్ చిప్చాప్ పోస్టులపై అక్టోబర్ 19 అర్ధరాత్రి దాటాక తొలి దాడి ప్రారంభించింది చైనా. తర్వాత గాల్వాన్ లోయ, ట్రాక్ జంక్షన్ ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ యుద్ధంలో భారత సైన్యం నాయకత్వం వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. సన్నద్ధత లేని భారత నాయకత్వం, సరైన ఆయుధ సంపత్తి లేని భారత సైన్యం గత్యంతరం లేని పరిస్థితుల్లో యుద్ధరంగానికి దూకాల్సి వచ్చింది. ప్రధాని నెహ్రూ, రక్షణ మంత్రి కృష్ణమీనన్, సైనిక కమాండర్లు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం భారత్కు శరాఘాతం అయిందనేది నిపుణుల విశ్లేషణ. నిఘా వ్యవస్థది మరీ ఘోరమైన పరిస్థితి. భారత భూభాగంలోని ఆక్సాయ్ చిన్ లో 38,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకున్న పసిగట్టే నాథుడే లేకపోయాడు.
ఆక్రమిత ప్రాంతంలో చైనా జింజియాంగ్, టిబెట్ మధ్య పెద్ద రహదారినే నిర్మించినా దాని జాడలు తెలుసుకోలేకపోయారు. ఆ రహదారిని ప్రారంభిస్తున్నట్లు 1957లో చౌ ఎన్ లై ప్రకటించిన తర్వాతే విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాతే భారత భూభాగాల్ని చైనా ఆక్రమిస్తుందన్న అనుమానాలతో చైనాతో స్నేహ ఒప్పందాలను ప్రతిపాదించారు నెహ్రూ. ఇదే సమయంలో రాజకీయ నిర్ణయలేమి శాపంగా పరిణమించింది. యుద్ధానికి ముందు ఆక్రమిత భూభాగం నుంచి చైనీయులను తరిమివేస్తామంటూ పదే పదే ప్రకటించడం తప్ప దానికి సైనికంగా, రాజకీయంగా సన్నద్ధం కాకపోవడం పెనుశాపమయ్యింది. యుద్ధానికి సరిగ్గా నెల రోజుల ముందు లూంపు స్థావరంపై చైనా చేసిన దాడిని తీవ్రంగా తీసుకోవడంలో భారత్ విఫలమైంది. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కానీ, రక్షణ మంత్రి వికే కృష్ణమేనన్ కానీ చైనా అక్టోబర్ 20న అంత దురాక్రమణకు దిగుతుందని ఊహించలేకపోయారు. అన్నింటికీ చర్చల ద్వారానే పరిష్కారం కనుక్కోవచ్చు అనే భ్రమలతో ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి చావుదెబ్బతిన్నారు. మరో కీలక విషయం ఏమిటంటే దాడి జరిగిన అక్టోబర్ నెల 2-3 తేదీల వరకు భారత ప్రధాని, రక్షణ మంత్రి అసలు దేశంలోనే లేరు. 42 రోజుల పాటు అంతర్జాతీయ వ్యవహారాలపై విదేశాల్లో పర్యటిస్తూ చాప కింద నీరులా చొచ్చుకొచ్చిన శత్రువును గుర్తించడంలో విఫలమయ్యారు. ఇక యుద్ధ నేపథ్యానికి పెద్ద కారణాలే ఉన్నాయి. హిమాలయ ప్రాంతంలో సరిహద్దు వివాదం యుద్ధానికి ప్రధాన హేతువైతే దానికి కొన్ని ఇతర అంశాలు ఆజ్యం పోశాయి. 1959లో టిబెట్లో తిరుగుబాటు తర్వాత బౌద్ధ గురువు దలైలామాకు భారత్ ఆశ్రయం కల్పించడం చైనా రగిలిపోయేలా చేసింది. దీంతో సరిహద్దుల్లో అనేకసార్లు హింసాత్మక ఘటనలు జరిగాయి. 3225 చదరపు కిలోమీటర్ల హిమాలయ సరిహద్దు ప్రాంతంపై రాజకీయ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చైనా దాడికి తెగబడింది. ఈ భూ వివాదం మూలాల్లోకి వెళితే దానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. టిబెట్ సరిహద్దు వివాదంపై అప్పట్లో ఉపఖండాన్ని పాలించిన బ్రిటన్, చైనా, టిబెట్ మధ్య 1914లో సిమ్లాలో చర్చలు జరిగాయి. ఆ ఒప్పందంపై బ్రిటిష్, టిబెటన్లు సంతకం చేశారే తప్ప చైనీయులు సంతకం చేయలేదు. అప్పట్నుంచి సరిహద్దుల్లోని మొత్తం 135,148 చదరపు కిలోమీటర్ల భూభాగంపై భారత్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తోంది చైనా. ముఖ్యంగా ఆక్సాయ్ చిన్, తవాంగ్ సహా అరుణాచల్ ప్రదేశ్ లోని కొంత భాగం బాగా వివాస్పదమయ్యాయి. వాటిపై 1960లో ఇరు దేశాల మధ్య చర్చలు కూడా జరిగాయి. చౌ ఎన్లై తెచ్చిన యథాతథ స్థితి ప్రతిపాదన ఫలించకపోవడం, రాజకీయ చర్చలు నిష్ఫలంగా ముగియడం, అంతకుముందే చైనా దాడి చేయాలన్న కసి పెంచుకుని ఉండడంతో యుద్ధం అనివార్యమైంది. చివరకు 1962 నాటి యుద్ధంలో మనకు సాయం చేయడానికి సోవియట్ రష్యా కూడా ముందుకు రాలేదు. మాటలకి పరిమితమైన అమెరికా ఆపన్నహస్తం అందించలేదు. అలా దౌత్యపరంగా, సైనిక పరంగా వైఫల్యాలు 1962లో చైనాను మెక్మోహన్ రేఖ దాటనిచ్చాయి. తర్వాతి కాలంలో ఇవే అంశాలు దాయాది పాకిస్తాన్, డ్రాగన్ చైనాకు ఆత్మబంధువు అయ్యేలా చేశాయి. వారిద్దరూ పక్కలో బల్లెలా మారింది అలానే. భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారం కానేలేదు. మరో అంశంపై మాత్రం ఇరు దేశాల మధ్య తారాస్థాయికి మాటల యుద్ధం చేరుతోంది. 1962 నాటి పరిస్థితులను గుర్తు చేస్తోంది. ఆ వివరాలు తెలుసుకునే ముందు చిన్న విరామం.